మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. XY క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని XY సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. లక్ష్మి, సీను నిన్నే చూస్తున్నాడే. హార్మోన్ వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఎండలో కూర్చొని ఎవరైనా చదువుతారా? ఉండి మీ పని చెప్తా. కంప్లైంట్ రాకూడదు, బుద్ధిగా చదువుకోవాలి. అలా చేయడం రాలేదు కదా. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? సారీ సార్. వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరూధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావం హిమాలయ పర్వతాలకు చేరి ఎన్నో సుందర ప్రదేశాలు వల్ల కాళ్లకు ఉన్న పసరు ఎలా వెళ్ళాలో చూడు, నేను చేసిన తప్పుకి సీను శిక్ష అనుభవిస్తున్నాడు. క్లాస్ అయ్యాక వెళ్ళి సారీ చెప్పు. సీను, బుక్ తీసుకో. నన్ను క్షమించు సీను, అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ సీను, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సీను, నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. బతిలాడుకుంటే బెట్టు చేస్తున్నా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. సారీ చెప్తున్నాను కదా, ఒక్కసారి క్షమించానని చెప్పు ప్లీజ్. క్షమించు, అనవసరంగా నా మూలంగానే నాకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ ప్లీజ్, ఒక్కసారి క్షమించు.
చదువు గాని రారా ఎంతసేపు నుంచి పిలుస్తున్నాను ఏం చేస్తున్నావురా అక్కడ ఒరే అక్కడే ఉంది ఇందాకటి నుంచి పిలుస్తున్నాను ఏంటా పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు నన్ను చూస్తే నవ్వులాట్లా ఉందా కొట్టేనంటేనా లేరా లే అన్నం తిందురా రా నాన్న పద వేళకింత అన్నం తినకుండా ఏంట్రా ఆలోచనలు తిను 4 ముద్దల అన్నం తింటే 4 ఏనుగుల బలం వస్తుందిరా తిను బాబు నా బంగారు కొండ ఒరే ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కెలుకుతున్నావు అయ్యయ్యా వీడు మన లోకంలోనే లేడు రే ఆ బస్తాన్ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి. అలాగేనయ్యా ఆడ బయలుదేరావు? కాలేజీకి వెళ్ళి లక్షణం ఇది చేతిలో పుస్తకాలి భుజానా సొక్క ఏంట్రా పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అట్టుపోతున్నావు అడుగుతున్నది నిన్నే అమ్మా వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమైనా తొక్కాడంటావా? ఏమో మరి కొండనాలకి మందేస్తే ఉన్న నాలకి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా? ఏమేసుకున్నావు? ఏమైందిరా వీడికి ఈరోజు తెలిసిన పనిచేస్తాడు. లక్ష్మీ స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలజడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. లక్ష్మి ఎక్కడ? నాకు తెలీదు. రోజు మీరు కలిసే కదా వచ్చేది? వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా. అంతా నా కంఠస్వాషేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది? లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటిది? 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాట. అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశాడు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు. ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును మరి ఎవరు మాత్రం ఏం చేస్తారు? బుద్ధి పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్ని మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరెన్నైనా చెప్పండి మాస్టారు. వాడి నిండి జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా, పాపం వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా. మారుభంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ సాధారణ పెరుగుతుంది. మా బీపీ రేటు సర్రలు పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మా. చాలే ఊరుకో తల్లి. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సింది పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. నా మరద మీద చెయ్యేస్తావా? ఇంకోసారి మా లక్ష్మి వైపు కన్నెత్తి చూసావు కాల్చడానికి నీ శ్రమం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావా? మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు. నిలబెట్టాడు. పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా ఏంటిది? చూడక గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా? నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను.